ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. దొంగచాటుగా న్యూక్లియర్ టెస్టులు చేయడం పాకిస్తాన్ అక్రమ చరిత్రకు సరిగ్గా సూట్ అవుతాయని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. పాక్ సీక్రెట్ గా అణుపరీక్షలు చేస్తోందని ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లపై స్పందిస్తూ రణధీర్ జైస్వాల్ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. చీకటి ఒప్పందాలు, స్మగ్లింగ్, ఏక్యూ ఖాన్ నెట్వర్క్, ప్రపంచ ఎగుమతి విధానాల అతిక్రమణలో పాకిస్తాన్కి ఇదివరకే రికార్డు ఉందన్నారు. ఆ దేశపు ఇలాంటి చీకటి కోణాలెన్నింటినో భారత్ అంతర్జాతీయ సమాజం ముందుకు తెస్తూనే ఉందని ఆయన గుర్తు చేశారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి భారత సంతతికి చెందిన 34 ఏళ్ల జోహరాన్ మమ్దానీ విజయం సాధించారు. అతి చిన్న వయస్సులో ఈ పదవికి ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మేయర్ పదవిని దక్కించుకున్న తొలి ఇండో అమెరికన్ ముస్లింగాను, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగాను జోహరాన్ మమ్దానీ నిలిచారు. ఆయన తండ్రి మహమూద్ మమ్దానీ ఉగాండా జాతీయుడు, తల్లి ప్రముఖ ఇండియన్ సినీ డైరెక్టర్ మీరా నాయర్. కాగా మేయర్ ఎన్నికల్లో మమ్దానీకి 50.40% ఓట్లు పోలయ్యాయి. 15 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సున్న వారు సోషల్ మీడియా వాడకుండా డెన్మార్క్ ప్రభుత్వం నిషేధం విధించింది. సోషల్ మీడియా వాడకానికి వయోపరిమితిని విధించడంతో పాటు 13 సంవత్సరాల వయస్సుకు చేరుకున్న పిల్లలు ఆ మీడియాను వాడేందుకు అనుమతినిచ్చే వెసులుబాటును తల్లిదండ్రులకు కల్పించింది. టీనేజీకి చెందిన వారితో పాటు అంతకన్నా తక్కువ వయస్సున్న పిల్లలు సోషల్ మీడియా వ్యసనం బారిన పడకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫుజియాన్ పేరుతో తన 3వ విమాన వాహక నౌకను చైనా లాంఛనంగా నేవీలో చేర్చింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన ఈ విమాన వాహక నౌకను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ బుధవారం హైనాన్ ప్రావిన్స్లోని సాన్యా రేవ్ వద్ద ప్రారంభించారు. శుక్రవారం దీన్ని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ఫుజియాన్లో విద్యుదయస్కాంత వ్యవస్థను ఏర్పాటు చేశారు. విమాన వాహక నౌక డెక్ నుంచి యుద్ధ విమానాలను వేగంగా, సాఫీగా నింగిలోకి పంపడానికి ఇది ఉపయోగపడుతుంది. మెక్సికోలో ఇజ్రాయెల్ రాయబారి ఐనాట్ క్రాన్స్ నీగర్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపించాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఈ హత్యకు ప్లాన్ చేశాయని శుక్రవారం వెల్లడించాయి. అయితే ఆరోపణలను టెహరాన్ అధికారులు ఖండించారు. అమెరికా, ఇజ్రాయెల్ అబద్ధాలాడుతున్నాయని తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే ఇరాన్ కుట్రపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని మెక్సికన్ అధికారులు వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపణలను మెక్సికోలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఖండించింది. మెక్సికో, ఇరాన్ మధ్య స్నేహపూర్వక, చారిత్రాత్మక సంబంధాలను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని తెలిపింది. కుట్ర ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించింది.